ఆరోగ్య భాగ్యం మరో అంకానికి స్వాగతం. ప్రస్తుతం మనం లగ్నం నుంచి 6, 8, 12 స్థానాధిపతులు ఏ ఏ రాశులలో ఉంటే ఎటువంటి సమస్యలు ప్రస్ఫుటంగా జాతకంలో కనిపిస్తాయి అన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం చూసాం. సింహం దగ్గరికి వచ్చాం ఇవాళ. సింహం ఈ రాశిలో ముందర ఏ నక్షత్రాలు ఉంటాయో చూడాలి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. డిగ్రీస్‌లోకి వెళితే డిగ్రీస్ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, స్పెసిఫిక్‌గా మీరు ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురావాలి అంటే, స్పెసిఫిక్‌గా ఒక రీడింగ్ ఇవ్వాలి అంటే, కొంత అరిథమెటిక్ ఈ డిగ్రీస్ నుంచి ఉంటుంది. Astrologers should be conversant with the way you have to directly reach out to the 180th degree from a particular degree identified as the problem. మీకు మఖ 4 పాదాలంటే 133, 20, పుబ్బ 4 పాదాలు 146, 40, ఉత్తర 1వ పాదం 150 డిగ్రీలతో సింహరాశి అయిపోతుంది. 30 into 5, 150 degrees. ఇంతకు మాట అన్నాను నేను, డిగ్రీస్ ఎందుకు ఇంపార్టెంట్ అని. ఆస్పెక్టు, దృష్టి అనేవి ఇంకాస్త లోతుగా చూడాలి, షార్ప్గా అనలైజ్ చేయాలి అంటే డిగ్రీస్ చాలా అవసరం. అట్ ద సేమ్ టైం కంబషన్, అస్తాంగతుడయ్యాడు అని చెప్పాలి అంటే రవికి 10 డిగ్రీల లోపల ఉండాలి. రవితో కలిసి ఉన్నాడంటే వాడు అస్తాంగతుడు అయిపోయాడు అనుకోవడం పొరపాటు. అయితే ఒకనొక గ్రహం వల్ల సమస్య ఉంది అని చెప్పినప్పుడు ఆ గ్రహం ఏ నక్షత్రంలోకి వెళ్ళింది, ఆ నక్షత్రం యొక్క ఎన్నో డిగ్రీలోకి వెళ్ళింది, అక్కడి నుంచి నవాంశ తీసుకుని షష్ఠ్యాంశలోకి వెళ్ళినప్పుడు మీకు అనారోగ్యం గురించి చాలా క్లియర్గా, స్పెసిఫిక్గా చెప్పగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇంకాస్త పైకి వెళ్ళాలి అంటే, సపోజింగ్ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చామండి, దీనికి సర్జరీ చేస్తే 50-50 ఛాన్సెస్ అంటారు. జాతకరీత్యా సర్జరీ ఉన్నదా, ఉంటే ఎప్పుడు చేయొచ్చు అని అడిగారు అనుకో. టక్టగా చూసేసి దశ తీసేసి, దశ, భుక్తి, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఇవన్నీ చూసేసి హోరలో కూడా వెళ్ళొచ్చు. ఇవాళ రేపు సాఫ్ట్వేర్లు ఉన్నాయి, పెద్ద కష్టం కాదు. బట్ కరెక్ట్గా ఎప్పుడు ఆ సర్జరీని కాంటెంప్లేట్ చేయొచ్చు అన్నది ఈ డిగ్రీస్ యొక్క క్యాల్కులేషన్తో పాటుగా చేయాల్సి ఉంటుంది. ఆ డెసిషన్కి ఈ స్టడీ చాలా మీకు హెల్ప్ చేస్తుంది. ఇకపోతే మఖ 4 పాదాలు అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మఖ? లియోనిస్ ఆర్ రెగ్యులస్ అంటారు దీన్ని. 5 నక్షత్రాల కూటమి ఇది. ఇదొక పల్లకీలాగా ఉంటుంది. అలాగే పుబ్బ 4 పాదాలు అన్నారు. పుబ్బ ఎలా ఉంటుందయ్యా అంటే, పుబ్బ దేనేబోలా అంటారు. లియోనిస్ 4 స్టార్స్ రిజంబ్లింగ్ ద లెగ్స్ ఆఫ్ ఎ మంచం కోళ్ళ లాగా 4 నక్షత్రాల కూటమి పుబ్బ. ఇకపోతే ఈ సింహరాశిలో ఉత్తర గురించి తర్వాత చెప్తాను నేను. ఈ సింహరాశిలో గనక ఎవరి లగ్నం నుంచైనా 6, 8, 12 స్థానాధిపతులు అక్కడ కూర్చున్నారు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సమస్య గుండెకి, అలాగే వెన్నెముకకి సంబంధించి ఉంటుంది. ఇదేంటండి, కర్కాటకంలో కూడా గుండె అన్నారు కదా. కర్కాటకంలో లంగ్స్, హార్ట్ 2 కలిపి, ప్రత్యేకంగా సింహరాశిలో గనక ఇలాంటి సమస్య ఉంటే గుండె డైరెక్ట్గా చెప్పాల్సి. సింహరాశి అధిపతి రవి.
వెన్నెముక దాని సమస్య బ్రెయిన్‌కి సంబంధించిన స్ట్రోక్స్ గాని, ఈ సింహరాశి బట్టి చెప్తారు. అయితే దీని రామిఫికేషన్స్ ఎలా ఉంటాయి? అస్ట్రాలజీలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని సూటిగా చెప్పాల్సి ఉంటుంది. కొన్నిటికి ఒక సిద్ధాంతం బట్టి అలా అలా అరైవ్ అవ్వాల్సి ఉంటుంది. అది చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ జరిగిపోయిన దానిని మీ మీ మైండ్‌లో ఉన్న సిద్ధాంతానికి అన్వయించి కరెక్టా? కాదా? అని తెలుసుకోవాలి. ఒక డాక్టరు డ్యూటీ చేయాలి. డాక్టర్ మిమ్మల్ని చాలా క్వెషన్స్ అడుగుతాడు. మీరు అన్నీ చెప్తూ ఉంటారు. కొన్నిటిని ఆయన డౌట్ చేసినా మీకు ఆ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేయడు. మీరు చెప్పేవన్నీ నిజాలని ఆయన ఏమనుకోడు. అంటే వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే అస్ట్రాలజర్ గూడా క్వెషన్స్ వేస్తున్నప్పుడు క్లయింట్ అన్ని నిజాలే చెప్తున్నాడు అనుకోడు. క్లయింట్ యొక్క నేచర్‌ని, క్యారెక్టర్‌ని, వాళ్ళకున్న అప్రోచ్, జీవితం పట్ల వాళ్ళకున్న అప్రోచ్‌ని అలా చూడగానే తెలుసుకోగలగడం ఒక మంచి అస్ట్రాలజర్ యొక్క లక్షణం. అలా అని ఒక క్లయింట్‌ని ఎప్పుడూ తక్కువగా చూడడానికి వీల్లేదు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీ దగ్గరికొచ్చేది ఒక సమస్యతో వస్తున్నాడు ఒక క్లయింట్. సో, ఫస్ట్ యూ హావ్ టు కంఫర్ట్ హిమ్. బట్ సపోజ్ ద క్లయింట్ సేస్ నా సమస్య ఇది అంటే సింహరాశి గురించి చెప్తున్నాం కాబట్టి, ఆ సింహరాశిలో ఏ నక్షత్రంలో, ఏ డిగ్రీలో, ఏ గ్రహాలు ఉంటే ఎటువంటి సమస్య ఉంటుందన్నది విపులంగా మనం తర్వాత చూస్తాం. కానీ చూచాయిగా చెప్తున్నది ఏంటంటే శని ఉన్నాడనుకోండి. ఈ శని గనక 6, 8, 12 ఏదో ఒకదానికి అధిపతి అయ్యాడనుకోండి. అయ్యి సింహంలో ఉన్నాడు. సమస్య ఏమిటి అంటే ఖచ్చితంగా వెన్నెముక సమస్య ఉంటుంది. ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కపుల్డ్ విత్ డిస్‌ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్. 6, 8, 12 అధిపతులు గనక లగ్నం నుంచి సింహరాశిలో ఉంటే ఫస్ట్ అస్ట్రాలజర్, ద మెడికల్ అస్ట్రాలజర్ దేని వైపు దృష్టి సారించాలి అంటే గుండె ఒకటి, వెన్నెముక ఒకటి. అలా అని చెప్పేసి వదిలేయకూడదు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ అసలు ఈ గుండెకి, వెన్నెముకకి సంబంధించిన రిలేషన్స్ ఎలా ఉంటాయి? వీటి ఫంక్షనింగ్‌కి ఏదైనా రిలేషన్ ఉన్నదా? ఒక ప్రీ డిటర్మిన్డ్ అనామలీ, ఒక డిసీజ్ వల్ల ఈ రెండిటి ఫంక్షనింగ్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుందా? ఇవి అస్ట్రాలజర్ తెలుసుకుని నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలి. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది కేవలం ఫండమెంటల్‌గా డోర్ ఓపెన్ చేస్తే మీరు అక్కడొక డోర్ కనిపిస్తుంది, ఇక్కడొక డోర్ కనిపిస్తుంది, మధ్యలో ఒక డోర్ కనిపిస్తుంది. సడెన్‌గా మీకు ఎడమ పక్క వెనకాల ఇంకో డోర్ ఉంటుంది. ఇటు నుంచి ఇంకో డోర్ ఉంటుంది. లోపలికెళ్ళాక ఏ డోర్స్‌లోంచి వెళ్ళాలి అనే డెసిషన్ అస్ట్రాలజర్ డిస్క్రిషన్ వాడిది. కానీ అసలు డోర్ ఓపెన్ చేయాలి అంటే నేను చెప్తున్నది 6, 8, 12 అధిపతులు ఏ రాశిలోకి వెళ్తే ఫస్ట్ ఏ డోర్‌లో ఓపెన్ చేయాలి? అదన్నమాట. సింహరాశి కాబట్టి సింహరాశిలో గనక మీకు ఆ ఓనర్స్ కనిపిస్తే ద డోర్ టు బి ఓపెన్డ్ ఈస్ స్పైనల్ కార్డ్ ఆర్ ద హార్ట్ ఆర్ బోత్. వచ్చే అంకంలో మనం కన్యరాశి గురించి చూద్దాం. నమస్కారం.